ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని చాలా మంచి కొత్త ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్కి టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మనం పిల్లలకి ఇటువంటి వైట్ డ్రెస్ అనేది వారానికి 2 సార్లు వేసి పంపిస్తే ఈవినింగ్ వచ్చేసరికి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది కదండి. పెద్ద పిల్లలు అయితే పర్వాలేదు, కానీ చిన్నపిల్లలు అనుకోండి తెలియక పెన్స్ అని లేదంటే ఇలా మురికిగా కూడాను చేసేసుకుంటూ ఉంటారండి. పెన్సిల్తో గట్ట గీసేస్తూ ఉంటారు. నార్మల్గా అయితే వైట్ బాటిల్ మీద పడిన మరకలు అనేవి అస్సలు వదలవు కదా. లేదంటే మనము బ్రష్ పెట్టి ఎక్కువగా రుద్దే పని అనేది లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా పిల్లలు ఈ విధంగా వైట్ డ్రెస్సెస్ అనేవి ఎక్కువగా మురికి చేస్తారనుకోండి, సింపుల్గా ఇలా ఒక బౌల్ తోటి కొన్ని వాటర్ని తీసుకోండి. మీరు కావాలంటే వేడి నీళ్ళు కూడా తీసేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా సాల్టు, కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా అనేది వేసేసుకోండి. బేకింగ్ సోడా వల్ల కూడా మనకి ఎంత స్ట్రెయిన్ మొండి మరకలైనా కూడా చాలా ఈజీగా పోతాయండి. అలాగే సాల్ట్ వల్ల ఎల్లో మరకలు లాంటివి ఏవి ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో నిమ్మరసం వల్ల కూడా మనకి ఈ డార్క్ మరకలు ఏమి ఉన్నా పోతాయండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడాను, నేను ఒకటే నానబెడుతున్నాను కాబట్టి సరిపడా సర్ఫ్ని జనరల్గా ఎలా వేసి నానబెడతామో అదే విధంగా వేసేసుకొని చక్కగా ఇటువంటి వైట్ డ్రెస్సెస్ అనేవి ఇలా నీటిలో పెట్టేసుకొని ఒక అరగంట గంట పక్కన పెట్టేసుకోండి. వీలుంటే మీరు నైట్ అంతా అలా వదిలేసినా పర్వాలేదండి. ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి జస్ట్ మనకు ఒక అరగంటలోనే మొత్తం మురుకంతా కూడా పోతుంది. నేను ఒక 2 గంటలు పక్కన పెట్టేసానండి. మీకు చూసారు కదా, మురుకు అనేది జస్ట్ చేతితోటి ఎలా అంటేనే మనకి పోతుంది. ఆ తర్వాత జనరల్గా మనం సబ్బు అనేది ఎలా పెడతామో అదే విధంగా సోప్ అనేది కొంచెం మరకలు ఉన్న దగ్గర కొంచెం ఎక్కువ పెట్టేసుకొని ఆ తర్వాత బ్రష్ తోటి ఇలా పైన బ్రష్ కొట్టిస్తే సరిపోతుందండి. మొత్తం మరకలన్నీ కూడా చాలా ఈజీగా పోతాయి. ఒక్కొక్కసారి పెన్న మరకలు కానీ పెన్సిల్ మరకలు కానీ పోవు అనుకునేటప్పుడు చాలా ఈజీగా మీరైతే ఇలా వైట్ డ్రెస్సెస్ అన్నిటినీ కూడా సింపుల్గా ఇలా నానబెట్టేసుకొని క్లీన్ చేసేసుకొని ఒక్కసారి జస్ట్ ఇలా బ్రష్ కొట్టేయండి, మొత్తం మురుకల్లా పోతుంది. ఒకసారి క్లియర్గా వీడియోలో కూడా మీరు చూస్తున్నారు కదా, నల్లగా మురుకు అయితే వస్తుంది. సో చక్కగా 2-3 సార్లు నీట్గా జాడించేసి ఎండలో ఆరబెట్టేశారనుకోండి, ఈ పెన్సిల్ మరకలు పెన్ మరకలు అసలు వీళ్ళు ఎక్కడ వేశారు అనేది కూడా తెలియదు. మీరు క్లియర్గా చూసారు కదా, ఇంతకుముందు ఇక్కడే చాలా ఎక్కువ అయితే ఉండేదండి. మరకలన్నీ జస్ట్ సింపుల్గా ఇలా పోయాయి అన్నమాట. ఖచ్చితంగా ఈసారి ఇటువంటి వైట్ డ్రెస్సెస్ క్లీన్ చేయాలంటే ఇలా క్లీన్ చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అప్పుడప్పుడు అప్పడాలు వేపుతూ ఉంటాము, లేదనుకున్నట్లయితే బూర్లు కానీ గారెలు కానీ వేసేటప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ విధంగా చివరగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. దీన్ని తీసి నార్మల్ ఆయిల్లో కలిపేసామంటే ఆ ఆయిల్ కూడా నల్లగా అయిపోతుంది. ఇలా ఎక్కువ ఆయిల్ అనుకోండి, 1-2 కేజీల ఆయిల్లో బూర్లు కానీ ఇవన్నీ ఎక్కువ వేపాల్సి వచ్చేటప్పుడు ఆ ఆయిల్ అన్న ఖచ్చితంగా నల్లగా అయిపోతుంది. ఇలా నల్లగా అయిపోయిన ఆయిల్ అంతా కూడా మనం ఈజీగా మనం నలుపుదనం లేకుండా ఆయిల్ అనేది మనం ఎలా అయితే పెనంలోకి పోసామో అదే విధంగా చేసుకోవచ్చండి. సో దానికోసం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముందైతే వైట్గా ఉండే ఆయిల్ అంతా కూడాను ఈ విధంగా ముందు పోసేసుకోండి. ఒక స్ట్రెయినర్ తీసుకొని అడుగున ఏదో ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ పెట్టేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా కాటన్ అనేది కిందకి నలుపు అనేది వెళ్ళిపోకుండా చుట్టూ కూడాను మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఆయిల్ అనేది వెళ్ళేటట్టుగా ఈ విధంగా కొంచెం నెమ్మదిగా పోసుకున్నాం అనుకోండి, ఆయిల్ మీద ఉండే ఈ నలుపుదనం అంతా కూడా మనకి పైన అనేది ఉండిపోతుందండి. సో వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. ఈ నలుపుదనం అనేది కూడా హెల్త్కి అంత, అంటే ఈ మురుగులాగా ఉన్నదంతా కూడా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి అస్సలు మనము నూనెలోనే కలిపే పని అనేది ఏమీ లేకుండా ఒక్క చుక్క ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా ఈజీగా స్టెయిన్ చేసేయచ్చు. సో ఫైనల్గా ఆయిల్ అనేది నేను పెనంలోకి ఎలా అయితే వేసానో అదే విధంగా ఉంది, క్లియర్గా వీడియోలో చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఈ కాటన్లో కూడా మనకి చాలా ఆయిల్ అయితే ఉంటుందండి, 2-3 స్పూన్ల ఆయిల్ వరకు. ఆ తర్వాత ఆ నల్లగా ఉండే మిశ్రమాన్ని కాటన్ తోటి ఫుల్గా కవర్ చేసేసుకొని ఈ విధంగా గట్టిగా నొక్కేసామనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. దీనివల్ల ఆయిల్ అనేది ఏమీ ఉండదు, మురుకంతా బయట పోతుంది. ఖచ్చితంగా ట్రిక్ యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఒక్కోసారి గోడల మీద ఆయిల్ మార్కలు అనేవి పడిపోతూ ఉంటాయి కదండి. సో ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, గోడల మీద పడిన ఆయిల్ మార్కల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని. ఎప్పుడైనా ఆయిల్ మార్కలు పడేటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోండి. నేను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం గోడ మీద చిన్న ఆయిల్ మార్క్ కూడా చేశాను, చూసారు కదా. ఆ తర్వాత ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇందులో మీకు నచ్చిన ఏదైనా ఫేస్కి రాసుకునే పౌడర్ని అయితే తీసుకోండి. ఆ తర్వాత కొంచెం కాటన్ కూడా తీసుకోండి. నార్మల్గా గోడల మీద పడిన మరకలు అనేవి వదలాలంటే చాలా కష్టమండి. మెయిన్గా రెంటెడ్ హౌస్ అనుకోండి, ఇలా మరకలు చేసామంటే అస్సలు ఊరుకోరు కాబట్టి సింపుల్గా ఇలా క్లీన్ చేసేయండి. కొంచెం కాటన్ తోటి ఆయిల్ పడిన వెంటనే జిడ్డు అంతా ఉంటుంది కదా, ఆ జిడ్డు అంతా కూడా నీట్గా ఒకసారి క్లీన్ చేసేయండి.
ఆ తర్వాత మనము పౌడర్ అనేది టిష్యూ మీద వేసాం కదా, సో దానితోటి ఫుల్గా మనం క్లీన్ చేసేసామనుకోండి మనకు ఆల్మోస్ట్ 80 to 90% మరక అనేది పోతుందండి. ఒకవేళ ఇంకా పోలేదు అనుకున్నట్లయితే మొత్తం జిడ్డంతా కూడా మనకి 100% అయితే వదిలేస్తుందండి. ఇంకా మనకి మరక పోలేదు అనుకున్నట్లయితే కొంచెం సోపును గానీ లేదంటే విమ్ లిక్విడ్ గానీ సర్ఫను గానీ పెట్టేసి కొంచెం గోడని తడి చేసేసి నార్మల్గా ఇలా చేతితోటే ఎక్కడైతే ఈ ఆయిల్ మరక అనేది పడిందో అక్కడ కొంచెం రుద్దేసి ఆ తర్వాత ఒక పొడిగుడతోటి తడిగుడతోటి నీట్గా తుడిచేసి చూడండి. ఆరిన తర్వాత మీకు ఎక్కడ ఆయిల్ మరక పడింది అనేది కూడా అస్సలు ఉండదండి. ఖచ్చితంగా ఒకసారి అలా ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. ఇంట్లో ఖచ్చితంగా ఇటువంటి డేట్స్ అవి తెచ్చుకునే బాక్సెస్ గట్టా ఉంటాయి. ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఒక ఖర్జూరం బాక్స్ ఉంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక వైపుకు మీకు నచ్చినవి చిన్న సైజులోన మీకు ఎన్ని కావాలంటే అన్నిటినీ కూడాను ఈ విధంగా చిన్న చిన్న బాక్సెస్గా తీసేసుకొని అంటే చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత బాక్స్ను బ్యాక్ సైడ్ తిప్పేసుకొని డబుల్ సెట్ టేప్ని 2 వైపులా కూడా అంటించేసుకొని ఆ పైన పేపర్ ఉంటుంది కదా అది కూడా రిమూవ్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా బాత్రూంలో టైల్స్ కంటించేసుకున్నాం అనుకోండి, మనం బ్రషెస్ అనేవి చేసేసిన తర్వాత అలా వదిలేస్తాం కానీ అందు మీద బల్లులు బొద్దింకులు ఇలాంటి బ్యాక్టీరియా గట్రా తిరుగుతూ ఉంటాయి కదండి. ఇలా బ్రషెస్ అనేవి నీట్గా డ్రై అయిపోతాయి. అలాగే మురికి లాంటిది బ్యాక్టీరియా లాంటిది ఏది చేరదు. పైన మీకు కావాలంటే పేస్ట్ లాంటివి కూడా హోల్డ్ చేసుకొని ఇలా పనికిరాని వాటితోటే హోల్డర్ లాగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా 5వ టిప్ అనేది తెలుసుకుందాం. వర్షాకాలం అనేది వచ్చేసింది కాబట్టి ఈ సీజన్లో మనకి ఎక్కువగా ఇంట్లోన విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేయడం లేదంటే ఈగలు దోమలు ఇవన్నీ ఎక్కువగా అంటే బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదండి. ఇలా బ్యాక్టీరియా అనేది గచ్చుల మీద ఇంట్లో ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. తడిగుడ్డ పెట్టేటప్పుడు అందులో కొంచెం అంటే కొంచెం పసుపు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పును కూడా వేసేసుకొని దాంతోపాటు మీరు ఏదైతే ఫ్లోర్ క్లీనర్ అనేవి వేస్తారో అది కూడా వేసేసుకొని సాల్ట్ అంతా పూర్తిగా కరగనివ్వండి. ఇలా కరిగిన తర్వాత దీంతో తడిగుడ్డ పెట్టామనుకోండి సాల్ట్కి అలాగే పసుపుకి ఈగలు అనేవి ఇంట్లోకి ఎక్కువగా రాకుండా ఉంటాయండి. దోమలు చీమలు పురుగులు ఇవేవి రాకుండా ఉంటాయి. గచ్చులు కూడా చాలా నీట్గా ఉంటాయండి. బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ వర్షాకాలంలో వచ్చే ముక్కంపు అనేది రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా మంచి హోమ్ రెమెడీ ఇది. ఇంకా 6వ టిప్ అనేది తెలుసుకుందాం. ఒక్కోసారి మనం హడావిడిలో చేసే పని వల్ల మనం మిక్సీలో ఏదైనా మిక్స్ చేసేటప్పుడు అది కానీ లీక్ అయిపోయింది అనుకోండి, ఈ విధంగా మనకి మిక్సీ కానీ గ్రైండర్లు కానీ చాలా అసహ్యంగా అయిపోతాయి కదండి. నేను కూడా నిన్న నైట్ అయితే సో కొంచెం పిండి ఏదో రుబ్బేటప్పుడు లీక్ అయ్యింది, అలాగే చట్నీ ఆడేటప్పుడు కూడా కొంచెం లీక్ అయిందండి. ఆ టైంలో నాకు ఖాళీ లేక క్లీన్ చేయలేదు. సో ఒక్కసారి మిక్సీ అనేది ఎలా అయిపోయింది చూసారు కదండి. ఇలా ఎంత మురికి పట్టేసిన దాన్ని అయినా కూడా చాలా ఈజీగా కిరికిల్లో సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక్కొక్కసారి ఇలా అన్నింటినీ లీకేజెస్ అయ్యేటప్పుడు అంటే మిక్సీలోకి వెళ్ళిపోయి అనుకోండి రిపేర్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే లోన వైపు మనకి పిండిలు లాంటివి గట్ట ఏమైనా లీక్ అయ్యామనుకోండి చెయ్యి పెట్టలేము, అలా ఇరుకిరుకుల్లో ఈ పిండి లాంటివి లేదంటే మురుకు లాంటివి క్లీన్ చేయలేము కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం కాటన్ తీసుకొని ఇలా ఇరుకిరుకుల్లోన చెయ్యి పెట్టలేని దాంట్లోన ఒక ఫోర్క్ స్పూన్ అనేది తీసుకొని ఇలా ఎక్కువ మురుకుందనుకోండి 2-3 సార్లు కాటన్ మార్చుకుంటూ కూడాను ఇలా క్లీన్ చేసేసామనుకోండి ఇరుకిరుకుల్లో ఉండే పిండి కానీ పచ్చళ్ళు కానీ ఇదంతా మురుకంటూ ఉంటుంది కదండి, ఇదంతా చాలా చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనకి ఇరుకుల్లో కూడా ఈ స్పూన్తో క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా లోన్ వైపు అయితే ఎంత నీట్గా క్లీన్ చేసేసాను చూసారు కదండి. అలాగే మనకి కూర మరకలు పచ్చడి మరకలు పడ్డాయి అనుకోండి అవి అస్సలు వదలవు కాబట్టి మనకి ఈ విధంగా సాల్ట్ అలాగే కొంచెము కోల్గేట్ పేస్ట్ వేసేసుకొని పీచును కొంచెం తడిపేసుకొని లోన వైపుకి అస్సలు వాటర్ అనేది పోకుండా ఇలా పీచుతోటి చక్కగా క్లీన్ చేసేసామనుకోండి ఇటువంటి మిక్సీలు అనేవి చాలా చాలా నీట్గా కొత్త వాటిలాగా ఎప్పుడు కూడా ఉంటాయండి. ఇలా మిక్సీ ఇంట్లోన ఇటువంటి మిక్సీలు అనేవి ఎప్పటికప్పుడు ఈజీగా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత ఇలా చూసారు కదండి ఇంతకుముందు ఎంత మురికైతే ఉండేదో ఇలా సింపుల్గా క్లీన్ చేసేసుకొని ఒక తడిగుడ్డ పొడిగుడ్డతోటి నీట్గా క్లీన్ చేసేసామనుకోండి మిక్సీ అనేది ఎప్పుడు కూడా రిపేర్ రాకుండా చాలా కొత్త దానిలాగా అయితే ఉంటుంది. ఒక్కసారి నేను క్లీన్ చేసిన కాటన్స్ అనేవి చూడండి ఎంత మురికైతే వచ్చిందో దీని మీద ఉండి అన్ని మరకలు కూడా పోయాయి అనమాట. మిక్సీ అనేది ఎప్పుడు కొత్త దానిలా ఉండాలంటే ఖచ్చితంగా ఇలా కొంచెం సాల్ట్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఎయిర్
ఎయిర్ బయటకు వెళ్ళడానికి మిక్సీకి ఖచ్చితంగా చిన్న చిన్న హోల్స్ అనేవి ఇలా చుట్టూ ఉంటాయి కదండీ! వాటి చుట్టూ కూడా మనకి చాలా చాలా మురుకనేది పట్టేస్తుందండి. దీనివల్ల మనం మిక్స్ చేసేటప్పుడు ఆ ఎయిర్ అనేది బయటికెళ్ళక మోటర్ అనేది వేడెక్కిపోయి రిపేర్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా క్లీన్ చేయడం వల్ల మిక్సీ అనేది చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. ముఖ్యంగా రిపేర్ లాంటివి గట్టును ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్